మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల దంపతులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. గత కొన్ని నెలలుగా మనము 2 రోజులు లేదా 3 రోజులు వర్క్ షాప్ దేహము 96 తత్వాల గురించి చాలా చక్కగా మేడంకి సమయం కుదిరినప్పుడల్లా కూడా చక్కటి టాపిక్స్ గురించి తీసుకొని దాంట్లో చక్కటి విశ్లేషణ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఈసారి మనము 3 రోజులు వర్క్ షాప్ చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. నిన్నటితో 2 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు డే 3 లోకి ఎంటర్ అయ్యాము. నిన్న కొంచెము షట్ ఉరుములు గురించి కొంచెం మిగిలి ఉంది మాస్టర్స్. అది ఈ రోజు కంటిన్యూషన్ సెషన్ గా సరికొత్త టాపిక్ తో ఈ రోజు థర్డ్ డేగా చేసుకుందాం మాస్టర్స్. ఈ రోజు మేడం గారు తీసుకున్న ఒక టాపిక్ మానవ దేహంలో షట్ ఉరుములు మరియు అష్టమదములు ఎలా పనిచేస్తాయి అనే ఒక చక్కటి అంశం ద్వారా జ్ఞానబోధ అందించడానికి మనతో పాటు అనుజ మేడం గారు మన జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ మాస్టర్స్ కి, జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి, మరియు మనందరి గురువైన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము ఈరోజు టాపిక్ అంటే నిన్న కొద్దిగా సమయం తక్కువ ఉన్నందువల్ల నిన్నటిది మనం ఈరోజు కొంచెం అలా కంటిన్యూషన్ చేసుకుందాము. అంటే షట్ ఉరుములు అనేది మన దేహంలో ఎలా పనిచేస్తున్నాయి, ఎలా మనం రిసీవ్ చేసుకుంటున్నాము, దాని మీద టాపిక్ చెప్పుకుందాము. మరియు అష్టమదములు అష్టమదములు ఎలా వర్క్ చేస్తున్నాయో కూడా మనం ఈరోజు ఈ టాపిక్ లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనము నిన్నటి వరకు కొంత చెప్పుకున్నాం. ఏంటి? సప్త ధాతువుల గురించి. సప్త ధాతువులు ఎలా తయారవుతున్నాయి, ఒకటి తర్వాత ఒకటి లింక్ అనేది ఎలా ఏర్పడింది, ఆ లింక్ తెగిపోతే మన దేహంలో ఎటువంటి అనారోగ్యాలు ఏర్పడుతుంటాయి. మనం అంటే సప్త ధాతువులు అంటే రసము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముక, మజ్జ, శుక్ల, శోణితము. ఇట్లా ఈ మన సప్త ధాతువులు. ఈ సప్త ధాతువులు మనం తీసుకునే ఆహారం ద్వారా తయారవుతుంది. కానీ తీసుకున్న ఆహారము సరైన ఆహారమా, సరికాని ఆహారమా, శక్తితో కూడుకున్న ఆహారమా, ప్రాణశక్తి ఉన్నటువంటి ఆహారమా, లేకపోతే ప్రాణశక్తి విలువలు లేని ఆహారం మనం తీసుకుంటున్నామా, తద్వారా మన శరీరంలో అన్ని భాగాలు ఏ విధంగా మరి కుంటుపడుతున్నాయి అంటే శక్తి సరిపోయినప్పుడు ఆ చైన్ లింక్ తెగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మన సప్త ధాతువుల గురించి చెప్పుకున్నాం కదా. ఈ సప్త ధాతువులకి లింక్ అన్నమాట, ఒకదానికొకటి లింక్. అంటే రసం తయారైనప్పుడు, రసం అంటే మనం ముందు కొద్దిగా మనం చెప్పుకుంటే దాని అర్థం మనకు తెలుసు అన్నమాట. రసం తయారవుతుందంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా రసం పర్ఫెక్ట్ గా తయారవుతుంది. ఆ రసమే రక్తంగా మారుతుంది టోటల్ శరీర భాగానికి రక్తంగా మారి బ్లడ్ పంక్చువేషన్ అద్భుతంగా జరగాలి. అట్లా రక్తం అద్భుతంగా పంక్చువేషన్ లో ఉన్నప్పుడు, రక్త ప్రసరణ అద్భుతంగా ఉంటేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది? మాంసం అంటే మజిల్స్ అన్నమాట. ఆ మజిల్స్ పర్ఫెక్ట్ గా మనకి ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు మేధస్సు స్టార్ట్ అవుతుంది. మేధస్సు స్టార్ట్ అవుతుంటే కొవ్వు అన్నమాట. అది బ్రెయిన్ కూడా తయారయ్యేది కొవ్వుతోటే తయారవుతుంది. ఆ కొవ్వు అనే పదార్థము మనం మేధస్సుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మన బ్రెయిన్ లో ఉన్న మేధస్సు తయారవడానికి. అది తయారవ్వాలన్నా కూడా ఈ లింక్ తెగకుండా పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడే, మజిల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మేధస్సు పర్ఫెక్ట్ గా తయారవుతుంది. మేధస్సు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే నీకు బోన్స్ అద్భుతంగా తయారవుతుంది. బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది, లేకుంటే స్ట్రాంగ్ ఉండదు. ఉట్టినే పడిపోతుంటారు జనాలు. చూడండి, దేనికైనా ఇంత కొంత తగులుకుంటే పడిపోవడము, ఫ్రాక్చర్ అయిపోవడము, ఎముకలు ఇరిగిపోవడము, అవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా మందికి తెలుసు కూడా, మనం చూసే ఉన్నాం కూడా. అందరి విషయంలో కూడా చాలా మటుకు చిన్న ఏజ్ వాళ్ళైనా పెద్ద ఏజ్ వాళ్ళైనా ఉట్టినే ఏదైనా తగిలి పడిపోయినప్పుడు ఆ బోన్స్ అనేవి విరిగిపోవడం జరుగుతుంది. అంటే స్ట్రెంగ్త్ లేక, శక్తి తగ్గినప్పుడు ఈజీగా మనం యాక్సిడెంట్ లాగా పడిపోవడం, అక్కడక్కడ కాలు చేతులు విరిగిపోవడం అవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరియు
ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు ఈ రక్త మాంసం మేధస్సు తర్వాత బోన్స్ స్ట్రాంగ్ గా ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు దానికి అందిన పదార్థం ద్వారా మజ్జ తయారవుతుంది. మజ్జ అంటే మన బోన్స్ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అన్నమాట. బోన్స్ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు కూడా మనకి పర్ఫెక్ట్ గా తయారవుతుంది. ఇవన్నీ తయారవ్వాలన్నా, బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా డి విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డి విటమిన్ అనేది మన బాడీలో తయారవ్వడం ఉండదు. మన బాడీలో తయారవ్వదు, బయట నుంచి మనం తీసుకోవాల్సిందే. అదే సూర్యుని యొక్క కిరణాలు, సూర్యుని యొక్క శక్తి, అల్ట్రావేవ్స్, సూర్యుని యొక్క విద్యుత్ అయస్కాంత శక్తి ద్వారా మనం డి విటమిన్ తీసుకున్నప్పుడు డి విటమిన్ ద్వారా కాల్షియం ప్రొడ్యూస్ అవుతుంది. కాల్షియం కూడా ప్రొడ్యూస్ అంటే మనం తీసుకున్న ఆహారము, మనం ఏదైతే తీసుకున్న ఆహారంలో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్, ఇవన్నీ మినరల్స్, అవన్నీ దేని దానికి విడగొట్టబడుతుంది. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పదార్థంలో ఇవన్నీ మనకి విడదీయాలంటే డి విటమిన్ ఇంపార్టెంట్. డి విటమిన్ ఉన్నందువలనే మనం ఈ పదార్థాలన్నీ విడిపడతాయి. కాల్షియం కూడా జరుగుతుంది. లేకుంటే కాల్షియం కూడా మనకి అబ్జర్వేషన్ జరగదు. అంటే లోపల ఈ శరీరానికి రిసీవ్ చేసుకోవడం ఉండదు. మనం ఎంత కాల్షియం బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చినా, మనం తినే ఆహారంలో, మనం తీసుకున్న ఆహారంలో కాల్షియం ఎంత ఎక్కువ ఉన్నా, దీనిని అబ్జర్వ్ చేయాలంటే కాల్షియం డెఫిషియన్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలంటే డి విటమిన్ ద్వారానే జరుగుతుంది. ఆ డి విటమిన్ అనేది మన సూర్యకిరణాల ద్వారా, మరియు రెండో విధంగా చూసుకుంటే మనం తీసుకున్న ఆహారంలో పుష్కలంగా ఉన్నటువంటి ప్రాణశక్తి ద్వారా మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రాణశక్తి అంటే మనం డైరెక్ట్ గా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ గా శక్తితో కూడుకున్న ఆహారము, ప్రాణశక్తితో కూడుకున్న ఆహారము మనకి డైరెక్ట్ గా సూర్యుని యొక్క శక్తి, సూర్యుని యొక్క ఎనర్జీ డైరెక్ట్ గా ఈ ఆహారం తీసుకునే పదార్థాలలో చెట్ల యొక్క మొక్కల ద్వారా మనం కాయ, పండు అట్లా మనం తీసుకుంటాం. వాటి యొక్క రూట్స్, అవన్నీ ఆకులు కానీ, మనం కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు, మీరు ఏ మొలకెత్తిన విత్తనాలు, అన్ని మళ్ళా డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిలో మనకి డి విటమిన్ ఆల్రెడీ అది అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కనుక మనం అది తీసుకున్నప్పుడు మనకి డైరెక్ట్ గా మన ఎనర్జీగా ఉంటుంటాం అన్నమాట. ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి ఈ అన్నిటితో కలిపి తర్వాత మీకు శుక్ల శోణితము ఏర్పడుతుంది. మధ్య తర్వాత శుక్ల శోణితం అంటే స్త్రీలది అండంగా తయారవడము, పురుషులకి శుక్లం తయారవుతుంది అనమాట. శుక్ల శోణితము ఇవి తయారైన తర్వాతనే వాళ్ళకి వీర్యంగా మారుతుంది. పురుషులకి వీర్యంగా మారుతుంది. శుక్ల వీర్య కణాలు ప్రొడ్యూస్ అవడం, అదే ఎనర్జీ వాళ్ళకి. వాళ్ళ ఎనర్జీని ఎంత స్టోర్ చేసుకుంటారో అప్పుడే వాళ్ళు శక్తివంతంగా ఉంటారు. ఎనర్జీని ఎప్పుడైతే కోల్పోతూ ఉంటారో, వీర్యాన్ని ఎక్కువగా ఎవరైతే రిలీజ్ చేసి కోల్పోతూ ఉంటారో వాళ్ళు శక్తిహీనులుగా అయిపోతుంటారు. త్వరగా శక్తిహీనులుగా మారిపోతారు. వాళ్ళ శరీరంలో భాగాలన్నీ యాక్టివేషన్ లో ఉండవు. మరియు ప్రాణశక్తి తగ్గడం ద్వారా, ప్రాణశక్తి సరిగా అందకపోవడం ద్వారా వాళ్ళకి బాడీలో ఏవైనా డిసీజ్ రావచ్చు, ఏవైనా జబ్బులు రావచ్చు. హార్ట్ ప్రాబ్లము, లంగ్స్, లివర్, కిడ్నీస్, అట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఎక్కువగా త్వరగా పురుషులకి వస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ యొక్క శుక్ల కణాలు, శుక్ల శోణితము, వీర్యము అంతా వేస్ట్ రిలీజ్ అయిపోవడం వల్ల, త్వరగా రిలీజ్ అయితే వాళ్ళకి త్వరగా శక్తిహీనులు అయిపోతూ ఉంటారు. త్వరగా వృద్ధాప్యం రావడము, త్వరగా బాడీ వెకెట్ చేయడము, దేహాన్ని వదిలివేయడము, అన్ని జరిగిపోతూ ఉంటాయి. తెలుసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా అదే మరి హిమాలయ మాస్టర్స్ అందరూ కూడా సన్యాసులుగా, అంటే గృహస్థాశ్రమంలో మనం ఉన్నాం. గృహస్థాశ్రమంలో ఉండి మనం అన్ని చేసుకుంటున్నాం. వాళ్ళు సన్యాసులుగా ఉండి దీక్ష తీసుకొని వాళ్ళు అక్కడ సాధన చేసుకుంటూ వాళ్ళ యొక్క ముక్తికి మార్గము, మోక్షానికి మార్గం అన్నమాట. అంటే మన పరిపూర్ణ చైతన్యంతో ఉన్నప్పుడు
మనం ఎప్పుడైతే పరిపూర్ణ చైతన్యంగా ఉన్నప్పుడు, శక్తివంతంగా ఉన్నప్పుడే మనకి ముక్తికి, మోక్షానికి మార్గం. మన శరీరంలో ఎనర్జీ చైతన్యం తగ్గినప్పుడు మన ఆటోమేటిక్గా మన శరీరం సహకరించదు. మనం ఏది చేయాలన్నా, మన సాధన పెంచుకోవాలన్నా, జ్ఞానాన్ని పెంచుకోవాలన్నా, దేనికైనా మనకి ఎనర్జీ ఇంపార్టెంటు. అది మనం తెలుసుకున్న వాళ్ళము. మన ఎనర్జీని కోల్పోకుండా మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ జ్ఞానము పొందుతూ, జ్ఞానం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తూ ఉంటామో, తీసుకుంటూ ఉంటామో, అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటువంటి అగ్ని దగ్ధం చేస్తుంది, మన కర్మలు దగ్ధం చేస్తుంది. ముక్తికి మోక్షానికి మార్గము జ్ఞానం. జ్ఞానం ద్వారానే మన సాధన కూడా చేయగలుగుతాం. జ్ఞానం ఎంత తక్కువగా ఉంటే మన సాధన కుంటుపడుతుంది. ఎందుకు కుంటుపడుతుంది? మన యొక్క మైండ్ మనల్ని చేయనివ్వదు. అంటే మైండ్ కూడా 3 విధాలుగా పనిచేస్తుంటది. అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. అట్లా 3 భాగాలుగా ఉన్నాయి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, మూడవది సూపర్ కాన్షియస్ మైండ్. అంటే ఇదేంటి సూపర్ కాన్షియస్ మైండ్? అంటే ఫస్ట్ది కాన్షియస్ మైండ్, అదే మనసు అన్నమాట. ఈ మనసు పని ఏంటి? మన కళ్ళు చూడడము, మా చెవులు వినడము, నోటితో మాట్లాడడము, ఇవన్నీ రిసీవర్ లాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది మైండ్. కాన్షియస్ మైండ్ దాని పని ఏంటి? రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆలోచనలు చేయడము, రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటది. ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకొని ఆలోచన చేసుకుంటూ ఉంటామో, ఆలోచనలలో మనం ఏదైతే భావన చేస్తూ ఉంటామో, మన ఆలోచనకి భావన యాడ్ చేస్తామో, ఆ భావన యాడ్ చేయంగానే సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది, సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. దాన్నే చిత్తము అంటాం అన్నమాట. అందుకే పతంజలి మహర్షి యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పడం కూడా చేశారనమాట. ఎందుకు చెప్పారు? చిత్త వృత్తులు నిరోధించాలంటే మనం చిత్తంలో ఆల్రెడీ రికార్డ్ అయిపోవడము, రాసుకోవడము జరిగిపోతూ ఉంటది. మైండ్ ఏమో వింటూ ఉంటుంది, ఆలోచనలు చేస్తూ ఉంటుంది. దానికి అది చేసే పని అది చేస్తుంది. కానీ చిత్తము, సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? తన పని తను చేస్తుంది అనమాట. ఓకే, అది మైండ్ వింటుంది, ఆలోచిస్తుంది అంటే ఆ వర్క్ కావాలి అంటే లోపల భావన, ఎప్పుడైతే భావన యాడ్ అయిందో, ఆ భావన యాడ్ అయినప్పుడే నీకు సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతూ ఉంటది అనమాట. ప్రతిదీ రికార్డ్ చేసేసుకుంటూ ఉంటది అనమాట. ఎట్లా రికార్డ్ చేసుకుంటది? నేను మంచివాడిని, నాకే అన్ని తెలుసు, లేకుంటే నా మాటే కరెక్ట్, ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ కూడా రికార్డ్ చేసేసుకుంటది. ఎదుటి వాళ్ళ మీద మనం ఏది మాట్లాడినా, మన అహంతో మాట్లాడుతున్నా, ద్వేషంతో మాట్లాడుతున్నా, ఏది మంచి చెడులు ఏది మాట్లాడినా లోపల భావన ఇంపార్టెంట్. ఆ భావనతోటి తను ఏం చేసుకుంటా, భావన ఎప్పుడైతే యాడ్ చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసేసుకుంటుంది. ఈ విధంగా మనం సబ్ కాన్షియస్ మైండ్ కి మనమే ఇస్తున్నాం అనమాట. ఏంటి? లోపల భావన. మనం ఎప్పుడైనా ఫీలింగ్స్ అన్నమాట, ఏ విషయంలో అయినా ఫీల్ అవుతాం. కొన్ని ఎవరైనా మనల్ని పొగడంగానే గొప్పగా సంతోషపడిపోతాం, ఆనందపడిపోతాం, ఫీల్ అయిపోతూ ఉంటాం గొప్పగా. అంటే అక్కడ కొంతమందికి తెలియని అహం కూడా పెంచుకోవడం జరుగుతుంది. మరి కొందరు ఎదుటి వాళ్ళని ఏదో ఒక మాటలు, అనరాని మాటలు అంటున్నప్పుడు, చేస్తున్నప్పుడు లోపల భావనలో, మైండ్ లో ఫీల్ అయిపోతాం, బాధపడతాం. అరే మనల్ని ఇట్లా అంటున్నారు, నేను ఏం తప్పు చేయకుండానే నా మీద అభాండాలు వేస్తున్నారని ఫీల్ అయినప్పుడు భావన, తెలుగులో భావన అంటాం అన్నమాట. ఆ భావన ద్వారానే నీకు సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంటది అనమాట. అదేం చేస్తుంది? రికార్డ్ ఏంటంటే మైండ్ కావాలంటుంది అనేసి ఈ ఈ యొక్క విషయాన్ని సూపర్ కాన్షియస్ గా అందిస్తుంది. ఏమని అందిస్తుంటే, తనకి కార్ కావాలో, బంగళా కావాలో, ఒక పిల్లకి పెళ్లి కావాలి, లక్షల డబ్బులు అవసరమని సబ్ కాన్షియస్ మైండ్ అందివ్వగానే ఈ సూపర్ కాన్షియస్ మైండ్ కి అతనికంట కార్ కావాలంట, బిల్డింగ్ కావాలంట, లక్షలు, అమ్మాయికి అమ్మాయికి మ్యారేజ్ చేయాలి, లక్షల డబ్బులు కావాలి అని ఇవన్నీ సూపర్ కాన్షియస్ మైండ్ కి అందిస్తుంది. కానీ అందించినప్పుడు అది మనకి కంప్లీట్ గా
నెరవేరాలంటే మన సంకల్పము, మన థాట్ పవర్ నెరవేరాలంటే సూపర్ కాన్షియస్ అంటే యూనివర్స్ కనెక్షన్ అన్నమాట. యూనివర్స్ కి పంపిస్తుంది అనమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్ కి రిలీజ్ చేస్తుంది మన ప్రశ్నలు, మన యొక్క ఆలోచనలు, ఇవన్నీ ఏమంటారు, కోరికలు, మన యొక్క కోరికలు ఇవన్నీ. ఈ కోరికలకి యూనివర్స్ కి పంపించాలి. యూనివర్స్ పంపిస్తే అవి నెరవేరాలంటే ఏం జరుగుతుంది ఇక్కడ? సబ్ కాన్షియస్ మైండ్ లో చెత్తబుట్టలాగా నింపి పెట్టేశామన్నమాట. గతంది అంతా నింపుతా వచ్చింది, భవిష్యత్తు గురించి అంతా నింపడం జరిగింది. ఇలా భవిష్యత్తు, గతము, ప్రజెంట్, ఫ్యూచరు అన్ని అన్ని నింపేసి తడిసి మోపడైపోయి ఈ సూపర్ కాన్షియస్ కి అందించినప్పుడు అక్కడ వైబ్రేషన్ ఏర్పడుతుంది. ఆ వైబ్రేషన్ ఎట్లా ఏర్పడుతుంది? సూపర్ కాన్షియస్ నుంచి వచ్చే ఎనర్జీ సబ్ కాన్షియస్ మైండ్ కి టచ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నె లాగా ఉంది అనుకోండి, సూపర్ కాన్షియస్ అనేది. సబ్ కాన్షియస్ ఒక గిన్నె లాగా, దాంట్లో ఒక మనం వేస్తూనే ఉన్నాం. పాస్ట్ గురించి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా, గతము ఇప్పటి నుంచి ఎప్పటిదాకా అన్ని ఇందులో వేసేస్తున్నాం. వేసి వేసి నిండిపోయింది. ఆ నిండిపోయింది అనేది సబ్ కాన్షియస్ మైండ్ కదలిక లేదు, చలనం ఉండదు. దేనికైనా చలనం ఉంటుంది అన్నమాట. ఏది? యూనివర్స్ కి చలనం ఉంటుంది. అంటే చైతన్యము అంటేనే స్వయం కదలిక. చైతన్య శక్తి అంటే స్వయం కదలిక ఉంటుంది. ప్రతి దానికి కదలిక, భూమండలానికి కదలిక, ప్రతి గ్రహానికి, నక్షత్రానికి చలనం ఉంటుంది. నిరంతరం కదులుతూ ఉంటుంది, నిరంతరం చలనము, కదులు శక్తి ఉంటుంది అనమాట. ప్రతి దానికి, ప్రతి గ్రహ, నక్షత్ర, సౌర కుటుంబాలు దేనికి తీసుకున్నా, ఆఖరికి మన భూమండలానికి కూడా కదలిక, చలనం ఉంటుంది. చలిస్తూ ఉంటుంది. కదులుతూ చలిస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ, అన్ని గ్రహాలు కూడా అట్లానే తన చుట్టూ తాను తిరుగుతూ చలనము కదులుతూ ఉంటుంది. అదేవిధంగా మన మైండ్, మన సూపర్ కాన్షియస్ కదిలినప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ కూడా కదలాలి లోపల. అది కదలకుండా గట్టిగా అన్ని చెత్త వేసేసినందువల్ల గట్టిగా మొత్తం నిండిపోయింది ఆ పాత్ర గట్టిగా నిండిపోయి అది కదలలేని స్థితికి వచ్చేసింది. కదలలేని స్థితి అంటే మనమైతే కోరికలు కోరుతున్నాం. మరి కోరికలు కోరినప్పుడు సూపర్ కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ ఎంటీగా ఉండాలి, ఖాళీగా ఉండాలి. నీ భావనలన్నీ నింపుకుంటూ పోతే అది నీకు అవసరం ఉన్న థాట్, సంకల్ప శక్తి పనిచేయదు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎట్లా పనిచేయదు అనేది. గతంలో ఆలోచనలన్నీ నింపడం, భవిష్యత్తు ఆలోచనలన్నీ నింపడం, అవి కావాలి ఇవి కావాలి, కోరికలు, వ్యామోహం అతిగా నింపి పెట్టేశారు. ఆ నింపి పెట్టేస్తే మీరు సంకల్పం చేసింది జరగదు. ఎందుకంటే చెత్తబుట్ట నిండిపోయాక అది కదలకుండా అయిపోయింది. దాంట్లో ఎనర్జీ లేదు, ఎనర్జీ ఉండదు. నీకు సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ నుంచి వచ్చే ఎనర్జీ దీనికి టచ్ అయినప్పుడు ఇది కదలిక లేదు. ప్రతి దానికి కదలికలు ఉంటేనే శక్తి ఉన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి మంచం ఎక్కేశారు, మంచం నుంచి దిగలేక ఇంకా మంచానే బెడ్ రీడ్ అయిపోయారు. అప్పుడు మనం ఏమంటాం? వాళ్ళని శక్తి హీనమైంది, అంటే శక్తి తగ్గిపోయింది, ప్రాణశక్తి తగ్గింది, చలనం లేదు, కదలలేరు, లేవలేరు, నిల్చోలేరు, కూర్చోలేరు, పడుకోనే ఉంటారు. అంటే అక్కడ శక్తి తగ్గింది, చలనం లేదు, స్వయం కదలిక లేదు. అదే మన దాంట్లో కూడా జరుగుతుంది. అందువల్ల సబ్ కాన్షియస్ మైండ్ మన చిత్తంలో మన భావనలు, ఎప్పటికప్పుడు భావనలు వేయడం అనేది ఆపేయాలి. అంటే ఆత్మ అనేది నిరాకార, నిరంజనం, నిర్గుణం. ఆత్మ నిరాకార, నిరంజన్, నిర్గుణం. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ దేహం ద్వారా, ఈ దేహంలో ఉన్నాయి కదా 96 తత్వాలు, అన్నిటిని రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకొని అదే నేను. కనబడే జ్ఞానేంద్రియములు ఏది చెప్తే అదే నేను. కర్మేంద్రియములు చేసే పనులు అదే నా కాళ్ళు, నా చేతులు, నేను చేస్తున్నాను అన్న భావనతోటి మీకు సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతుంది అనమాట. ప్రతిదీ మనం ఇప్పుడు 96 తత్వాలతో కూడుకున్న ఈ దేహము ఎన్ని విధాలుగా వర్క్ చేస్తుందో, ఎన్ని విధాలుగా మనకి తత్వాలు ఉన్నాయో అవన్నీ మనము అదే నేను అనుకొని, ఇప్పుడు మైండ్ లో వచ్చిన ఆలోచనలన్నీ అదే నేను అనుకోవడం వల్లనే నీకు
ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోవడం. ఈ తత్వాలన్నీ మనం దేన్ని గుర్తించక వాటిని ఎందువల్ల ఇలా జరుగుతుంది, దీన్ని మనం ఎలా సరి చేసుకోవాలి, నిర్గుణ స్థితికి ఎలా చేరాలి, సాక్షి భావన, సాక్షి తత్వము. మరి ఆత్మస్థితి అంటేనే నిరాకారము, నిరంజనం, నిర్గుణం. సాక్షి తత్వము, సాక్షి భావనలో ఉండాలి. ఏమా లోపల భావన అవసరం లేదు. ఏమన్నా ఒక ఆహారం తీసుకుంటున్నామంటే ఆహారం తీసుకోవాలి అంతే. కానీ మనం మన లోపల నుంచి ఏమొస్తుంటది, కొంచెం పుల్లగా ఉంది, కొంచెం తీయగా ఉంది, తీపి ఎక్కువైంది, పులుపు ఎక్కువైంది, బాలేదు, టేస్ట్ లేదు, ఇన్ని మనం చెప్తాం. ఎన్ని చెప్తుంటే అవన్నీ రికార్డ్ చేసుకుంటానే ఉంటది. ఒక్కటి వదలదు అనమాట. చిత్తము, సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కటి వదలదు, మొత్తం రికార్డ్ చేసుకుంటూ పోతూనే ఉంటది అనమాట. అదే భావనలు అంటే పుల్లగా ఉంది, తీయగా ఉంది, బాగాలేదు, టేస్ట్ లేదు, లేక ఎవరు ఏదైనా డ్రెస్ తెచ్చుకున్నా, ఎవరైనా డ్రెస్సులు ఇచ్చినా మనం ఈ డ్రెస్ గురించి కూడా చెప్తూ ఉంటాం. ఆ డ్రెస్ ఈ కలర్ బాగాలేదని, కలర్ సెట్ అవ్వలేదు, మ్యాచ్ అవ్వలేదు అని లోపల ఫీలింగ్లు ఎన్నో, ఎవరు ఏమంటున్నా లోపల ఫీల్ అయిపోవడం, ఇన్ని సబ్ కాన్షియస్ మైండ్ రికార్డు. అంటే తత్వాలు అనేవి ఎలాగ రికార్డ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ తెలవకనే మనము ఊరికే పొలవమని ధ్యానం చేసినంత మాత్రాన అన్ని మనం గతములు ఇవి పాజిటివ్ ఫ్యూచర్లు రికార్డ్ అయితేనే ఉంటాయి. మళ్ళా గతానికి నెక్స్ట్ జన్మకు కూడా క్యారీ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకున్న వాళ్ళము అద్భుతంగా దీన్ని, ఈ తత్వాలు తెలుసుకున్నప్పుడే మనం క్యారీ చేయకుండా తెలుసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు నాకు ఏది ఏది పని చేస్తుంది, నాకు చిత్తం పని చేస్తుందా, మా సబ్ కాన్షియస్ మైండ్ పని చేస్తుందా, కాన్షియస్ మైండ్ పని చేస్తుందా, ఎందుకు సూపర్ కాన్షియస్ మైండ్ పని చేయట్లేదు, నా థాట్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నానే కానీ సంకల్ప శక్తి ఎందుకు నాకు అవట్లేదు, ఏది నెరవేరట్లేదు ఎందుకు అనేది మనకు అన్ని తెలిసిపోతుంది అనమాట. ఎందుకు నెరవేరట్లేదో తెలిసిపోతుంది మనకి. దాన్ని మనం తెలుసుకొని ఏ విధంగా మనం ఆచరించాలనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కనుక ఇవి ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చే టాపిక్ షట్ ఉరుములు. షట్ ఉరుములు అంటే 6 అన్నమాట. 6 ఏమేమిటి? ఒకటి జనన మరణము, మళ్ళేమో సుఖము దుఃఖము, జనన మరణము, సుఖము దుఃఖము, శోకము మోహం. శోకము మోహం, జనన మరణము, సుఖము దుఃఖము, శోకము మోహము. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సుఖము దుఃఖము అన్నాం చూడండి. సుఖం వచ్చినప్పుడు ఎంతో సంతోషపడిపోతాం. సంతోషపడతాం, కరెక్టే, పడాలి కూడా. కానీ ఆ సంతోషం, ఆ సుఖం వెనకాతల తప్పనిసరిగా మళ్ళీ దుఃఖం ఉండనే ఉంటుంది. ఏదైనా వాళ్ళు సుఖం అతిగా చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు అతిగా సంపాదిస్తారు. ఓ లక్షలు కోట్లు, బిల్డింగ్లు, ఆస్తులు, బంగారము అన్ని సంపాదిస్తారు. కానీ ఎవడెప్పుడు ఏ టైంలో ఏ దొంగ వస్తాడో, ఏ దొంగ మా ఇంటి మీద అటాక్ చేస్తారో, ఎంతమంది నలుగురు వచ్చారంటే ఏం చేయలేరు కదా వీళ్ళు. నలుగురు దొంగలు వస్తారేమో, మన ఇంటి మీద అటాక్ చేస్తారేమో, మన బంగారము, బాట్లో డబ్బులు అన్ని పట్టుకుపోతాడు. వీడు లోపల ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో దీన్ని ఫీడ్ చేస్తూనే ఉంటాడు. వాడు భద్రత జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటాడు అనమాట. తాళం వేసామా లేదా, గేట్ తాళం వేసామా, బయట తాళం వేసామా, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మైండ్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయితేనే ఉంటది. నీకు సుఖం ఉంది. సుఖం అంటే ఏంటి? మంచి డబ్బులు, లక్ష ఆస్తి, బిల్డింగ్లు, కారు, బంగ్లా అన్ని ఉంది. కానీ దాని వెనకనే ఏముంది? దుఃఖం కూడా ఉంది చూడండి. బాధ, అశాంతి, ఇవన్నీ తెలియని అశాంతులు, బాధలు, దుఃఖం వీటి ద్వారానే వచ్చేస్తుంది. సరే, కొంతమంది దుఃఖమే ఉందంటే ఆ ఉట్టి దుఃఖమే ఉంటుందా? దాన్ని తడిసి మోపడే అంటే డబల్ త్రిబుల్ చేసుకుంటూ పోతారు అనమాట. ఏదైనా భావన, ఈ భావన ద్వారా ఇవన్నీ డబల్ 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 గా చిత్తంలో నింపేస్తారు. డంప్ చేసేస్తాం అన్నమాట. మొత్తం అది కదలకుండా, చలనం లేకుండా జరిగిపోతుంది అనమాట. మనకు తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి అన్నమాట. ఇది సో మళ్ళా రెండోది సుఖము దుఃఖం గురించి తెలుసుకున్నాం. జనన మరణం, జననము మరణం.
చూడండి చక్కగా జన్మ తీసుకున్నారు. ఎప్పుడు తల్లి గర్భం నుంచి ఒక శిశువు, ఒక తల్లిదండ్రులు ఒక శిశువుని, ఒక పిల్లల్ని కనడం జరుగుతుంది. అది ఒక ఆడపిల్ల అయినచ్చు, మగపిల్ల వాడైనా అయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసావు, ఒక మగ పిల్లవాడు అనుకోండి, వాడిని చదివించాలి, పెంచి పెద్ద చేయాలి. వాడికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి. ఎంబీబీఎస్ సీట్ రావాలి, అంటే ఇంజనీర్ సీట్ రావాలి అని ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తారు. ఇప్పటి నుంచే సబ్ కాన్షియస్ మైండ్ లో, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ లో మళ్ళా నింపుతూనే ఉంటారు, భావనలు నింపుతూనే ఉంటాం. కానీ అది వాళ్ళకి తెలియదు, ఇది సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది. ఇదే మన కర్మకి ఇంపార్టెంట్ అన్నమాట. మనం మళ్ళా క్యారీ అవ్వడానికి ఇదే మన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింటే మన కర్మ సిద్ధాంతంలో యాడ్ అవుతుంది. ఎప్పుడైతే భావన లేకుండా మనం ఏది చేసినా మన కర్మ యాడ్ అవ్వదు. కర్మ యోగము, కర్మ సిద్ధాంతము, కర్మ యోగంలో మనకి యాడ్ కాకుండా, కర్మ ఫలం మనం అనుభవించకుండా ఉండాలంటే భావన లేని స్థితిలో ఏ పని చేసినా, ఏ పనులు చేసినా, ఏ కర్మలు చేస్తున్నా మనకి కర్మ అంటదు కాక అంటదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్ని ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే ఎలా ఆచరించాలి, ఎలా భావన చేయాలి, భావన చెయ్యాలా చెయ్యకూడదా, మైండ్ లో వచ్చేటి అన్ని తీసుకుంటామా, రిసీవ్ చేసుకుంటామా వద్దా, అన్ని తెలుసుకుంటాం అన్నమాట. తెలుసుకోవడం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము జననం గురించి తెలుసుకుంటున్నాం. ఒక ఆడపిల్లే పుట్టిందమ్మా, ఆ ఆడపిల్లని కూడా పుట్టినప్పటి నుంచి వాళ్ళ లోపల ఫీలింగ్లు ఇంకా స్టార్ట్ అయిపోతాయి. ఆ అమ్మాయిని పెద్ద పెద్ద మంచి స్కూల్లో జాయిన్ చేపియాలి, పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి పెద్ద చదువులు చదివించాలి, తన కాళ్ళ మీద తను నిలబడేలాగా చేయాలి. మళ్ళీ ఉన్నింటో పెద్ద లక్షాధికారి ఇంటికి ఇవ్వాలి, వాడు పెద్ద జాబ్, పెద్ద బిజినెస్, పెద్ద చదువు చదివి ఉండాలి. ఒక అల్లుడికి ఇది పెళ్లి చేయాలన్నా మళ్ళా సేమ్ క్వాలిటీస్, సేమ్ ఆ అమ్మాయి ఏమేమి చదువుకుందో, ఎంత పెద్ద పోస్ట్ లో ఉందో మళ్ళీ అదే పోస్ట్ లో ఉన్న అబ్బాయిని వెతకాలి. ఏమైంది, ఇవన్నీ మధ్యలో మళ్ళా సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసేసుకోవడము, నింపేయడము, చెత్త నింపేసి మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈస్ భావన వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది భావన అనేది తెలియక భావన వల్లే మన కర్మ యాడ్ అవుతుంది. తద్వారానే పునరపి జననం, పునరపి మరణం, ఈ కాల చక్రంలో కొట్టుమిట్టాడుకుంటూ ఆయారాం గాయారాం వస్తుంటాం పోతుంటాం. ఈ తెలవక ప్రతిదీ మనం అందుకే తెలుసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతిదీ నేర్చుకోవాలి. అనుభవమే జ్ఞానము. అందుకే సారు, మీరు ఎంత జ్ఞానాన్ని నేర్చుకుంటారో అంత ఉన్నత లోకాలకు వెళ్ళడం జరుగుతుంది. పత్రి గారు మరి పని పాట లేక ఏమి పని లేకనా ఆయన 1,00,000 పైన పుస్తకాలు చదివారు. పత్రి గారు 1,00,000 పైన బుక్స్ చదివారు. ఎందుకు చదివారు ఫ్రెండ్స్? ఆయన జ్ఞానం అనంతం అని తెలుసుకున్నారు. ఆ జ్ఞానం అనంతం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఆయన బుక్స్ ద్వారా చదువుతూ, తెలుసుకుంటూ, నేర్చుకోవడం వల్ల ఈ జ్ఞానమే నాతో వస్తుంది అని తెలుసుకున్నాడు. క్యారీ అయ్యేది మనం జ్ఞానం మాత్రమే, మనతో క్యారీ అయ్యేది, మన వెంట మనం తీసుకువెళ్ళేది ఓన్లీ జ్ఞానం మాత్రమే, ఆత్మ జ్ఞానం మాత్రమే మనం తీసుకెళ్తాం. అంతే తప్ప ఈ కోట్లు, లక్షలు, కారు, బిల్డింగ్లు, బంగళాలు, బంగారము, ఎన్నో తులాల 100 తులాల బంగారము. చూడండి, మనం ఎంతో మందిని, ఎంతో పెద్ద 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 చూస్తున్నాం. ఎవరెవరిని, హీరోలు, హీరోయిన్లు కానీ, సెలబ్రిటీస్ కానీ, ఈ ఎంతో మంది, మైకేల్ జాక్సన్ తీసుకోండి. మైకేల్ జాక్సన్ చూడండి, ఆయనకి ఎప్పుడు 12 మంది వైద్యులు ఆయన చుట్టే ఉంటాడ. 12 మంది వైద్యులు ఆయన చుట్టే, ఎప్పటికప్పుడు క్షణం చెకప్ అన్నమాట. మళ్ళా ఏ పార్ట్ లో బాగా, బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అయినా ఇమీడియట్ గా ఆ పార్ట్ మార్చుకునేలాగా ఆ డాక్టర్లు ఆయనతో ఉంటారన్నమాట. ఆ డాక్టర్స్ దేనికి, ఏదైనా మనం ఇమ్మీడియట్ గా ఆయనకు అందుబాటులో ఉండాలని చుట్టుపక్కల అంత మందిని పెట్టుకొని ఆయన ఆ యాక్షన్, ఆ డాన్స్ ప్రోగ్రాములు చేసేవారు. అంత కోటేశ్వరుడు ఆయన, అంత బిలియన్ ఆ బాడీని అంత కేర్ చేశాడు. కానీ 50 years, 50 ఏళ్ళ వయసుకే ఆయన బాడీ వెకేట్ చేయడం జరిగింది. అంటే తెలుసుకోవాల్సింది మన బాడీ విషయం, బాడీ గురించి, శరీరం గురించి తెలుసుకోవాలి. ముందు దేహం గురించి తెలియాలి. కనబడే దేహమే కాదు,
కనబడని దేహాలు కూడా ఉన్నాయి. మనకు కనబడేది 10%. మనం రెండు కంటికి కనబడేది 10% మాత్రమే. మిగతా 90% మన ఈ రెండు కళ్ళకు కనబడనివి అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దానిని మనం జ్ఞానం ద్వారా తెలుసుకున్నప్పుడే మనం వాటిని పర్ఫెక్ట్ గా ఆచరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనుక ఇప్పుడు మనము ఇది జనన మరణాల గురించి తెలుసుకుంటున్నాం. అంటే జననము చిన్నపిల్లవాళ్ళు పుట్టినప్పుడు నుంచి ఇలా క్యారీ చేసుకుంటూ వెళ్తుంటాం. మరణం తీసుకుందాం. మరణం తీసుకుంటే మరణం కూడా చిన్నపిల్లలు చనిపోతుంటారు, మధ్య వయసులో చనిపోతారు. అంటే బాల్యంలో ఉన్న వాళ్ళు చనిపోతారు, యవనంలో ఉన్న వాళ్ళు, కౌమారము, వృద్ధాప్యము, ఎప్పుడైనా చావు అనేది, పుట్టుక అనేది ఎంత సహజమో మరణం కూడా అంతే సహజము. జననం ఎంత సహజమో మరణం కూడా. జననం అంటే ఒక పిల్లవాడు జన్మించాడంటే మరణం ఖచ్చితంగా ఉంది అని అర్థం. మరణం ఉంది అంటే తర్వాత జననం అనేది ఉంది అని అర్థం. అది క్యారీ అవుతూనే ఉంటుంది. ఈ జనన మరణాలు ఎప్పుడైతే మనం తెలుసుకున్న వాళ్ళము, మనం కూడా ఓకే, ఇది జనరల్ గా ప్రతి ఒక్క మానవుడికి జరిగేదే. మరణం అనేది ప్రతి ఒక్క మానవుడికి జరిగేటటువంటిదే. వాళ్ళ గత జన్మల చేసిన కర్మను బట్టి తెచ్చుకున్న విషయాలు కానీ, వర్క్ కానీ, ఏ కార్యార్థమై వచ్చారు మనం ఈ లోకానికి, ఈ భూమండలంలో ఎవ్వరమైనా ఒక కార్యం మీదే వస్తాం. అంటే మనం గతంలో చేసినటువంటివి అనుభవించడానికి, అనుభవం పొందడానికి. అనుభవమే జ్ఞానము. ఇది మన అనుభవమే జ్ఞానంగా పొందడానికే మనం ఈ లోకానికి రావడం జరిగింది. కానీ అది మాయ అనే పొర ఆవరించడం వల్ల మనకి ఈ యొక్క అజ్ఞానం ద్వారా అది మనకి గతంలోది తెచ్చుకున్నది మన గుర్తు లేక మన మైండ్, మన మనసు ఏది చెప్తే దాని ప్రకారంగా నడుచుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనం ధ్యానం తెలుసుకుంటామో, ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, తద్వారా మనం నేను ఈ దేహం కాదు, నేను ఈ దేహాన్ని నడిపించే పరమాత్మ యొక్క చైతన్య శక్తి, ఈ దేహాన్ని నడిపించే పరమాత్మ యొక్క చైతన్య శక్తి, అదే నేను అనే ఒక అనుభవం పొందినప్పుడు, అనుభవమే జ్ఞానం. ఆ పొందినప్పుడు ఆ స్థితిలో ఉండే మనము చెప్పడము, మాట్లాడము, మనం ఆ యొక్క అనుభూతిని చెందడము, దానిని మనం ఎప్పుడు మననం చేసుకుంటూ ఆ స్థితిలో ఉండడమే మనం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. అందుకే సాధన చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనము జననము మరణము, జననము పుట్టినప్పుడు సంతోషం ఉండదు, ఆనందించేది ఉండదు. మరణము ఎవరు చనిపోయినా కూడా మళ్ళా బాధపడ్డమే. అరే ఇప్పటిదాకా ఉన్నాడు, ఇంత చూసుకున్నాడు, నన్ను ఇంత బాగా చూసుకున్నాడు, ఆయన వెళ్ళిపోయాక నా మైండ్, నా మనసులో లేదు. విచారం, వాళ్ళు దుఃఖం, బాధ, అశాంతి. వెళ్ళిపోయినందువల్ల ఎవరో ఒకరు భార్య వెళ్ళిపోయినా, భార్యకి భర్త బాడీ వదిలేసి, శరీరం వదిలేసిన, చనిపోయారు అనుకోండి, వదిలేస్తే వీళ్ళు ఇంకా వాళ్ళనే తలుచుకొని మననం చేస్తూ బాధపడుతూ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోతూనే ఉంటది. నాన్ స్టాప్ గా అలాగా రిపీట్ చేసుకుంటూనే ఉంటారు లోపల. వాళ్ళకి తెలియదు, బయట కనబడదు. ఇప్పుడు మనకి ఎవరైనా ఆలోచనలు చేస్తున్నారంటే మనకి బయట కనిపిస్తుందా? కనబడదు. వాళ్ళు కూడా పాపం తెలియక ఆటోమేటిక్ గా అది రన్ అయిపోతూ ఉంటది, జరిగిపోతూ ఉంటది. ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ భావన లోపల జరిగిపోతూనే ఉంటది. జరిగినప్పుడు మళ్ళా చెత్త నింపేసుకోవడము, అది మన సంకల్పాలు నెరవేరవు. చాలా మంది అనుకుంటారు, మనం ఎంతో ధ్యానం చేస్తున్నాం, ఎంతో సాధన చేస్తున్నాం, ఎంతో సంకల్పాలు పెడతాం, నెరవేరటం లేదని కొంతమంది అంటారు. కొంతమందికి నెరవేరదు. శారీరక రుగ్మతలు కొంతమందికి తగ్గవు, కొంతమందికి ఈ యొక్క ఆర్థికంగా ఇబ్బందులు తగ్గవు. ఇవన్నిటికీ మనకి నెరవేరట్లేదు అంటే మనం చేసుకున్నదే అంతా మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనమే చెత్త నింపేసి ఆ భావన ద్వారా. అందుకే ఎంటీ మైండ్ గా ఉండండి. అంటే ఏంటి? సాక్షిగా ఉండండి, చెయ్యండి పనులు. కుటుంబ సభ్యులతో ఉండాల్సిందే. మనం అందరం కుటుంబ సభ్యులతోనే ఉంటూ
వాళ్ళకి చేయవలసి వాళ్ళకి చేస్తూ, వాళ్ళకి అందివ్వాల్సిన వాళ్ళకి అందిస్తూ, మన సాక్షిగా ఉండాల్సిందే. ఎదుటి వాళ్ళు చేసినా చేయకున్నా, వాళ్ళు మనకి ఏ విధమైన సహాయం చేసినా చేయకున్నా అడగాలి, చేయమని చెప్పాలి. కానీ వాళ్ళు చేయరు కొందరు. అంటే వాళ్ళ యొక్క గుణానికి వాళ్ళు బందీలు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గుణానికి వాళ్ళు బందీలు. అంతే తప్ప మనం చెప్పంగానే ఎవరు మారిపోరు ఫ్రెండ్స్. ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయమే. అది తెలవక చాలా మంది బాధపడ్డము, దుఃఖము, లేకపోతే వాళ్ళతో గొడవ పడతారు. గొడవ పడి అల్లర్లు, గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు కొన్ని కుటుంబాల్లో జరిగిపోతూ ఉంటాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, అల్లర్లు, కోర్టు కేసు, ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంటారు. డైవర్స్ డైవర్స్లు ఇచ్చుకోవడాలు కూడా జరిగిపోతుంటాయి. అంటే ఇట్లా జనన మరణాల దగ్గర ఇటువంటి భావనలు మనం చేస్తూ ఉంటాము. సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసేస్తూ ఉంటాం. ఇట్లా సుఖము దుఃఖము, సుఖమున్నా అదే స్థితి, సుఖమున్న అదే స్థితి, దుఃఖమున్న అదే స్థితి. మళ్ళా శోకము, మోహము. మోహం అంటే ప్రతి దాని మీద మోహం ఎక్కువ, అతిగా మోహించడం. దేనినైనా ఒక భర్త భార్యని అతిగా ప్రేమించడం ఆ మోహం అన్నమాట. ఇప్పుడు ఒక భార్యని అతిగా ప్రేమించిన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళ మీద, మీరు అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు, ఇంత లేట్ ఎందుకు అయింది, నువ్వు గంటలో వస్తాన్నావు, ఇంకా 3 hours అయింది. అనుమానం అనుమానం కూడా పెనుభూతంగా మారుతుంది. వీళ్ళు ఎవరి మీదైనా, భర్తకి భార్య మీద ఉన్నా, భార్య భర్త మీద ఉన్నా, లేదంటే పిల్లలు లేటుగా వచ్చినా, ఈ అనుమానంతో ఒక పెనుభూతం లాగా మారి మళ్ళా సబ్ కాన్షియస్ మైండ్ లో మళ్ళా భావనలు కంటిన్యూగా పోస్తూనే ఉంటారు. మోహం అనేది ఉంటే అతిగా రాగము, అతిగా ద్వేషము ఎవరి దగ్గర అయితే ఉంటుందో, బ్యాలెన్స్ లేకుండా వాళ్ళందరూ కూడా ఈ మోహంలో కొట్టుమిట్టాడుకుంటూ ఆ దుఃఖానికి, శోకానికి గురైపోతారు. మోహము, శోకం అంటే ఏంటి? ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోయి, అశాంతికి వెళ్ళిపోయి, ఈ బాధలు, ఏడ్చుకోవడాలు కూడా లోపల లోపల ఇన్నర్ కూడా శోకిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. చాలా మట్టికి కొంతమంది బయటకు కనపడరు. కొంతమంది లోపలే బాధపడడం, శోకించడము, ఏడ్చుకోవడము, దుఃఖపడ్డము, అశాంతి, ఇవన్నీ లోపల జరుగుతూ ఉంటాయి. ఇవి షట్‌ఉరుములు. ఈ షట్‌ఉరుములు కూడా ఇలా పని చేస్తున్నాయి మన దేహంలో. మన దేహంలో ఇలా పనిచేస్తుండడం ద్వారా ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాయి. వాటి పని అవి చేసుకుంటున్నాయి, మన పని మనం చేస్తున్నాం అన్నమాట. దీనికి ఎండ్లెస్. ఎండ్ ఎక్కడిది? ఎండ్ లేదు. నో ఎండ్ అన్నమాట. తెలవక ఎండ్లెస్ లోకే వెళ్ళిపోయి పునరపి జననం, పునరపి మరణం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ అష్టమదములు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ అష్టమదములు. 8 రకాల మదములు అంటారు. అష్టమదములు అంటే అదే ఒక అహం లాంటిది అన్నమాట. ఒక అహం లాగా, నాకేంటి అహంకారంతో ఉన్న వాళ్ళకి మదము అంటాం తెలుగులో. అష్టమదములు అంటే 8 రకాల మదములు. ఏమేమిటి అది? కుల మదము. ఫస్ట్ది కుల మదం, రెండవది గుణ మదము, మూడవది తపో మదము, నాలుగవది యవ్వన మదము, ఐదవది శీల మదము, ఆరవది సౌందర్య మదము, ఏడవది రూప మదము, ఎనిమిదవది బల మదము. మరి ఒకసారి చెప్పుకుందాము. కుల మదము, గుణ మదము, తపో మదము, యవ్వన మదము, శీల మదము, సౌందర్య మదము, బల మదము. బలం ఉందని కూడా పొంగిపోతూ ఉంటారు. మదం అన్నమాట. అహంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారని అర్థం అన్నమాట. ఇవన్నీ చూడండి. ఇప్పుడు మనం కులం అని తీసుకోండి. పెద్ద కులాలు, రాజులు, బ్రాహ్మిన్స్, వైశ్యాస్, వీళ్ళందరూ పెద్ద కులం. పెద్ద కులం వల్ల ఏం చేస్తారు? చాలా మంది మన తక్కువ కులం ఉన్న వాళ్ళని చూడడము, దగ్గరికి రానివ్వకపోవడము, వాళ్ళని ఇంట్లోకి రానివ్వకపోవడము,
ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కూడా తెలుసు కదా, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అంటే మా కులమే పెద్ద, మేమే గొప్ప, మేమే గొప్ప, మా అంతటోళ్ళు లేరు అన్నది, అది కులం అన్నమాట. కులం మీద వాళ్ళు మదంతో, అహంకారంతో కూడుకొని ఉంటారు. తద్వారా కూడా మనకి కర్మ యాడ్ అవుతుంది. కర్మ సిద్ధాంతంలో కర్మ ఎలా యాడ్ అవుతుంది అనేది మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే మన కర్మ సిద్ధాంతం, మన కర్మలు ఎలా చేయాలి, మన భావనల ద్వారా మన కర్మ ఎలా యాడ్ అవుతుంది, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము కుల మతం, తర్వాత గుణమదం. గుణమదం అంటే ఏంటి? గుణము, మంచి గుణం ఉన్నాక, మంచివాడు, బుద్ధుడిలాగా ఉన్నాడు, వాళ్ళు ఏమంటారు, అబ్బా వాడు బుద్ధిమంతుడురా, బుద్ధుడిలాగా ఉన్నాడు అని చెప్తాం అనమాట. అంటే వాడికి వాడే ఫీల్ అవుతాడు, నేను అన్నిట్లో పర్ఫెక్ట్, నేను అన్ని మంచి పనులే చేస్తాను, చెడ్డ పనులు చేయను అని వాళ్ళకి వాళ్ళే గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అహం పెంచుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళకి తెలియకుండానే అహం ఉంటది లోపల, అహం పెరుగుతూ ఉంటది అనమాట. ఇప్పుడు నేను ఉదయాన్నే 4 గంటలకు లేస్తాను, 4 గంటలకు లేవంగానే స్నానం చేస్తాను, మంచిగా ధ్యానం చేసుకుంటాను. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు చూడండి, నేను ఎప్పుడు 4 గంటలకే లేస్తానండి, లేవంగానే స్నానం చేసేస్తాను, లేవంగానే పూజ చేసుకుంటాను, మరి మళ్ళీ ధ్యానం చేసుకుంటాను అంటే గొప్పగా చెప్తుంటారు అనమాట. అన్ని గొప్పలే. ఇన్ని గంటల ధ్యానం చేస్తాను. ఇప్పుడు నా నా తపస్సు గురించి చెప్పాం, తపోమదము. తపోమదం ఏంటి? తపస్సు. ఇదే తపస్సు అంటే ధ్యానమే, ధ్యాన సాధన. తపోమదం అంటే ధ్యాన సాధన. ఓ నేను గంటలు గంటలు చేస్తూ ఉంటాను, ఇన్ని గంటలు చేస్తాను. కనబడిన వాళ్ళకి అందరికీ నాన్ స్టాప్ గా చెప్పడం, అవసరం ఉన్నప్పుడు చెప్పాలి, చెప్తాం. ఇప్పుడు మనం ఒకరికి జ్ఞానం అందించాలి, కొంతమందికి అవసరం జ్ఞానం అందించినప్పుడు చెప్పమని అడిగినప్పుడు చెప్పాలి. నేను ఒకప్పుడు ఇన్ని గంటల ధ్యానం చేశాను, ఇంత సాధనలో ఉన్నాను, అది అవసరం. ఎందుకంటే మన అనుభవమే జ్ఞానంగా, మనం తెలుసుకున్న జ్ఞానము, మనం చేసిన సాధన ఎదుటి వాళ్ళు అంటే దాన్ని ఆదర్శంగా తీసుకుంటారు, ఆదర్శంగా తీసుకుంటారు అనమాట. తీసుకుంటారు కనుక చెప్పాలి, కరెక్ట్. కానీ లోపల ఎటువంటి ఫీలింగ్, ఎటువంటి భావన ఉండరాదు. అది ఉండడం ద్వారా, ఆ భావన ద్వారానే అన్ని సబ్ కాన్షియస్ మైండ్ లో కంటిన్యూగా రికార్డ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అట్లా కుల మదము, గుణ మదము, తపో మదము, బల మదము. చాలా మందికి బలం ఉంటది, స్ట్రాంగ్ గా ఉంటారు, చక్కగా చక నడవగలుగుతారు, చక పనులు చేయగలుగుతారు, అన్ని టకటక పనులన్నీ అది కూడా నేను ఇది చేయగలను, 10 మందికి వండి పెట్టగలను, ఎంతమంది వచ్చే 50 మందికి వండి పెట్టగలను అని ఆ పనులు చేసుకున్నప్పుడే పక్కన వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ వాళ్ళని పొగిడినప్పుడు వీళ్ళ లోపల అహం పెరుగుతుంటది. తెలియని అహంకారం పెరుగుతుంది. అదే మదము అంటాం, దాన్ని తెలుగులో మదం. ఇది కుల మదము, ధన మదము, బల మదము. ఇప్పుడు మనం చెప్పుకునేది బల మదము. మదము అంటే అహం అన్నమాట. ఆ అహం అనేది లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. ఇన్ని రకాలు మన లోపల ఎన్ని నిషిద్ధమైందని అన్ని నిషిద్ధమైంది. ఏ ఒక్కటి మనం వదిలిపెట్టి దాన్ని క్యారీ చేసుకుంటూ పోయామంటే అన్ని నిండుతా పోతాయి సబ్ కాన్షియస్ మైండ్ లో. మళ్ళీ యవ్వన మదం. యవ్వనంలో ఉన్న వాళ్ళు చూడండి ఎంత విరగబడుతూ ఉంటారో, వాళ్ళు ఒక జింక లాగా ఎగురుతూ ఉంటారు, చలాకీగా పరిగెడుతూ ఉంటారు యవ్వనంలో ఉన్న వాళ్ళు. ఆ యవ్వనాన్ని చూసి వాళ్ళు లోపల లోపల అహం పెంచుకుంటారు అన్నమాట. అహంకారం ఉంటది, అహంకారం ఉంటది. వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు పెద్దవాళ్ళం, మనం తొందరగా నడవలేము, నెమ్మదిగా నడుస్తాము. వాళ్ళకి మనకి చాలా డిఫరెంట్. కానీ వాళ్ళు ఎన్నో విధాల ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం, మాటల ద్వారా, చేతల ద్వారా హింసిస్తారు, బాధ పెడతారు. లోపల నేను ఇంత బాగున్నా, ఇంత యాక్టివ్గా ఉన్నా అని అహం పెంచుకుంటారు అనమాట. అది మదం అన్నమాట. శీల మదము. శీలం అంటే ఏంటి? స్త్రీలైనా పురుషులైనా ఎప్పుడు నేనే పతివ్రతని, నేను ఒక పతివ్రతని అంటే ఏంటి? నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి కలుపుకోను, నేను మంచి ఒక్కదాన్నే ఉంటాను, నాకు అన్ని నాకు నేనే చేసుకుంటాను, టైంకి ఇంటికి వెళ్తాను, టైంకి ఇంటికి వస్తాను. అంటే ఏంటి? టైం మెయింటైన్ చేస్తారు. చాలా మంది టైం మెయింటైన్ చేస్తారు, ఎవరితో కలవరు, ఒంటరిగా వెళ్తారు, ఒంటరిగా వస్తారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్తారు, తీసుకొస్తారు,
ఇదంతా వాళ్ళు ఏమనుకుంటారు? శీలం అనుకుంటారు. శీల మదము లోపల శీలం అనేది ఒక అహంలాగా పెరిగిపోతుంది. నేను కలుషితం అవ్వలేదు, నేను పర్ఫెక్ట్, గుర్తుపెట్టుకోండి, నేను పర్ఫెక్ట్, నేను కలుషితం కాదు, నా శీలాన్ని నేను కాపాడుకుంటున్నాను, నేను ఎవరిని టచ్ చేయకుండా నా శీలాన్ని నేను కాపాడుకుంటున్నాను అని, అది కూడా శీల మదము. అది ఒక అహం అన్నమాట. ఆ అహంకారం పెంచుకోవడము. ఇప్పుడు తపో మదం అయిపోయింది, గుణ మదము, శీల మదము, కుల మదము అయిపోయింది. ఈ యవ్వన మదం కూడా చెప్పుకున్నాం. యవ్వనంలో ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, యవ్వన మదం. కొంతమంది రాజ్య మదం. రాజ్య మదం అంటే రాజ్యాలు పరిపాలించే వాళ్ళు, అంటే ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు కదా, మినిస్టర్స్, కౌన్సిలర్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఎంపీ, వాళ్ళందరూ కూడా ఇదేంటిది? రాజ్య మదం. రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కదా. ఆ పరిపాలించినప్పుడు లక్షల మంది మరి వాళ్ళ ఫ్యాన్లుగా ఉంటారు. ఉండడం వల్ల వాళ్ళ లోపల ఇన్నరు మదంతో కూడుకొని ఉంటది. అంటే అహం పెంచుకుంటారు. తెలియకుండానే వాళ్ళ అహం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఎన్ని రకాల అహం అంటే 8 రకాల అహంలు మనలో ఇమిడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. ఇదంతా కూడా నిగూఢ రహస్యాలు. ఇవన్నీ కూడా నిగూఢ రహస్యాలే ఫ్రెండ్స్. లాస్ట్ లో శీల మదము, యవ్వన మదము, రాజ్య మదము, తపో మదము, ఈ అన్ని రకాల మదాలది మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట. ఓకే ఫ్రెండ్, ఆ విధంగా మనం షట్గురుములు, అష్ట మదములు, ఇవన్నీ ఎలాగ మనం పెంచుకుంటున్నాము. అది పెంచుకోవడం ద్వారా, ఇది తెలుసుకోకపోవడం ద్వారా వీటిని మనం పెంచుకుంటూ పెంచి పోషిస్తూ సబ్ కాన్షియస్ మైండ్ కి అందిస్తున్నాము. ఆహాన్ని పెంచడం వల్ల నీకేమవుతుంది? నిరంతరము సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసేసుకుంటది. నీ సంకల్పాలు నెరవేరవు. లోక కళ్యాణం కోసం మనం ఎన్నో చేయాలనుకుంటాం. అదే పత్రికారు తీసుకోండి, ఆయన ఎప్పుడు ఎంటీగా ఉంటారు, ఎంటీ మైండ్ లో సాక్షిగా ఉంటారు. కనుక ఆయన సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీగా ఉంటది. ఖాళీగా ఉన్నందువల్ల ఆయన ఒక థాట్ రిలీజ్ చేస్తారు. లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యం కోసం, లోక శాంతి కోసం ఆయన ఒక థాట్ రిలీజ్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్ డైరెక్ట్ గా తీసుకొని ఆ సంకల్పం నెరవేరుతుంది. వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ కి టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు ఆ పాత్ర కదలిక, చలనం జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి, యూనివర్స్ నుంచి వచ్చే సూపర్ కాన్షియస్ మైండ్, ఆ కదలిక, ఆ చైతన్యము ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ చైతన్యానికి కనెక్షన్ ఏర్పడినప్పుడు, అప్పుడు ఖాళీ ఉండాలి, మన పాత్ర ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉన్నప్పుడే నీ సంకల్పానికి ఆ శక్తి మనలో నింపడం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం చేయడం ద్వారా మనకి మన శాంతి, లోక అంటే శాంతివంతంగా ఉండాలి, అందరూ ధ్యానులుగా మారాలి, అందరూ శాకాహారులుగా మారాలి. ఆ సంకల్పము కొన్ని వేల కోట్ల మందికి అందింది పత్రికారు సంకల్పం. అంటే ఆయన ఎంత శూన్య స్థితిలో ఉంటారో చూడండి. శూన్య స్థితిలో ఉన్నప్పుడే మన సంకల్పాలు నెరవేరుతాయి, లేకుంటే మన సంకల్పాలు ఏం నెరవేరవు. మన శక్తి మేరకే మన సంకల్పాలు నెరవేరుతాయి. థాట్ పవర్ కి, సంకల్పానికి శక్తి అవసరం. శక్తి ఉండాలి మనలో. శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ సంకల్పం సంకల్పిస్తుంది. సంకల్పించాలంటే సంకల్పానికి శుద్ధి ఉండాలి, సంకల్ప శుద్ధి ఉండాలి. శుద్ధి అంటేనే మనం వేసే చెత్త, ఆ చెత్త లేకుండా ఉంటేనే శుద్ధిగా ఉన్నట్టు. మన సబ్ కాన్షియస్ మైండ్ శుద్ధిగా ఉంది. సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధి ఉన్నప్పుడే సంకల్పం సిద్ధిస్తుంది. సంకల్పం ఎప్పుడు సిద్ధిస్తుంది? సంకల్ప శుద్ధి ఉండాలి. సంకల్ప శుద్ధిగా ఉన్నాయంటే అర్థం ఏంటి? సంకల్పానికి శక్తి కావాలి, శక్తి ఉండాలి. నీలో శక్తే తక్కువ ఉన్నప్పుడు నీకు చెప్పడు. మన దగ్గర ఎంత డబ్బు ఉందో రొట్టి కొద్దీ పిండి, పిండి కొద్దీ రొట్టె అంటారు, సారీ, పిండి కొద్దీ రొట్టె. మనం ఇంత పిండి కలిపామనుకో ఎన్ని రొట్టెలు వస్తాయి? ఇంత పిండికి 2 రొట్టెలు వస్తాయి. ఇంత పిండి కలిపితే 100 రొట్టెలు పైన వస్తాయి. అట్లాగా మన దగ్గర ఎంత శక్తి ఉంది, ఆ శక్తి తగ్గట్టుగానే మన సంకల్పాలు నెరవేరుతాయి. అందరికీ ఉంటది కోరికలు, అందరికీ సంకల్పాలు పులోమని. బిచ్చపోడు కూడా కోటేశ్వరుడు అయిపోవాలని ఉంటది, పాప వాడు కూడా కోరుకుంటూనే ఉంటాడు. కానీ అవుతుందా? జరిగి తీరుతుందా? జరగదు. అట్లా ఎంతమంది ఎన్ని సంకల్పాలు చేస్తే అందరికి అంబానీ అయిపోవాలని ఉంటది. బిలియన్ ట్రిలియన్లకి అంబానీ లాగా
మనం కూడా అయిపోవాలంటే అందరు బెంజ్ కార్లు కొనాలని ఉంటది అందరికి. వాడి జీతమేమో 10,000, జీతమేమో 10,000, బెంజ్ కారు కొనాలని సంకల్పాలు పెట్టేసుకుంటే నెరవేరలేదంటే, ఫ్లైట్ కొనాలని, హెలికాప్టర్ కొనాలని, వాడి జీతం 10,000, 20,000. వాడు ఎక్కడ కొంటాడు? ఎట్లా? ఆయన శక్తే లేదు. నీ సంకల్పం సిద్ధించాలి కదా. సంకల్ప సిద్ధికి, సంకల్పానికి శక్తి అవసరము. శక్తి అవసరం అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? సాధన. సాధన పెంచుకోండి. సాధన పెంచుకున్నప్పుడే సాధనతో సమకూరును ధరలోన. మీ సాధన చేస్తున్నాం, నీ సంకల్పాలు ఆటోమేటిక్గా నెరవేరుతాయి. అన్నీ వచ్చి ఒడిలో పడుతూనే ఉంటాయి. మనం అనుకోవడం ఆలస్యం. మన ఎంటీ మైండ్ లో ఉన్నప్పుడు అనుకోవడం ఆలస్యం. అన్నీ వచ్చి తీరుతుంది, నెరవేరుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనం చక్కగా తెలుసుకున్నాము షట్గురుముల గురించి, అష్టమదముల గురించి తెలుసుకున్నాము. ఓకేమా, ఓన్లీ 5 minutes మెడిటేషన్ చేద్దాం. హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి ఫ్రెండ్స్. సుఖ స్థిర ఆసనంలో కూర్చొని, చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లో వేలు కలుపుకొని కళ్ళు 2 మూసుకోండి. కళ్ళు 2 మూసుకొని సహజమైన శ్వాసని గమనించండి. సహజమైన శ్వాస. ఆలోచనలు వస్తున్నా కూడా అవంతలు అవి వెళ్ళిపోతున్నాయి, బయటికి రిలీజ్ అవుతున్నాయి. కనుక మనము సాక్షిగా ఉండడమే మనం చేయవలసిన పని. ధ్యానంలో ఏమీ చేసేది లేదు, సాక్షిగా ఉండండి. ఆలోచనలు బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి మనం అందించేసాము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇప్పటి వరకు మన సబ్ కాన్షియస్ మైండ్కి, ఆ చిత్తానికి అందించేసాం అంతా నింపుకుంది. మరి అదంతా మళ్ళీ గుర్తు చేయాలి కదా. గుర్తు చేయడము, బయటికి పంపడము, మనకే తిరిగి అందిస్తుంది, మన మైండ్కే అందిస్తూ ఉంటది అది. అందించినప్పుడు బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం సాక్షిగానే చూస్తూ అది బయటికి నెట్టివేయబడుతుంది. నా యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీ చేసుకుంటున్నాను. నా సబ్ కాన్షియస్ మైండ్ ఎంటీగా ఉన్నప్పుడే నా థాట్ పవర్ అనేది నెరవేరుతుంది. సంకల్పానికి శక్తి. సంకల్పానికి శక్తి కావాలి, శక్తి అవసరం. మనసులో ఒకసారి అనుకోండి ఫ్రెండ్స్. విశ్వ గురువులకు, జగద్గురువులకు, భౌతికపరమైన గురువులకు అందరికీ శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాను. తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవులకైనా, మరి ఏ ప్రాణులకైనా, మరియు ఏ ఆత్మలకైనా నేను బాధ పెట్టి ఉంటే, మిమ్ములను కష్టపెట్టుంటే నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. అలాగే ఏ జీవులైనా, ఏ ప్రాణులైనా, మరి ఏ ఆత్మలైనా నన్ను బాధ పెట్టి ఉంటే, కష్టపెట్టి ఉంటే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తున్నాను. మిమ్మల్ని క్షమిస్తున్నాను. హృదయపూర్వకంగా మిమ్మల్ని కూడా క్షమిస్తున్నాను అని మనసులో అనుకోండి ఫ్రెండ్స్.
మరియు భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు అందరూ ఆరోగ్యంగా, సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభం జరగాలని, అందరికీ స్వస్తి ముక్తిని పొందాలని, అందరికీ శుభం జరగాలని, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు నెమ్మదిగా కిందకు దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. రెండు చేతులు అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశారు. మరి ఒకసారి మనందరి గురువు అయిన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాము. నాకు బ్రహ్మాస్ మెడిటేషన్ మాస్టర్స్ నీరజ మేడంకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.